తన రాజకీయ ఎదుగుదలకు ముస్లిం సోదరుల సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కావలి రూరల్ మండలం ఆనిమడుగులో శ్రీ 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 నాగూర్ మేరా స్వాముల గ్రంథమోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మసీదులో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆనిమడుగుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన సొంత గ్రామంలో కూడా తనకు ముస్లిం సోదరులు అండగా ఉన్న విషయం తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గంధ మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావడంతో స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆయన వెంట పలువురు పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరెక్ట్గా సంవత్సరం కిందట మీ గ్రామానికి విచ్చేశాను. మీ బిడ్డగా, మీ ప్రాంతవాసిగా, పల్లెటూరు చెందిన వ్యక్తిగా, వ్యవసాయం తెలిసిన వ్యక్తిగా, కష్టాలు నష్టాలు బాధలు అనుభవించిన వ్యక్తిగా నాకు ఒక అవకాశం కల్పించండి. కావలిని కాపు కాసుకుంటాను. నాకు ఒక అవకాశం కల్పించండి. ఈ కావలిని బాగు చేసేదానికి మీతో పాటు కలిసి నడుస్తానని చెప్పి మీ అందరినీ కూడా ఇదే స్టేజ్ మీద కోరాను. మీరందరూ కూడా నన్ను మీ ఇంటి బిడ్డలాగే ఆశీర్వదించారు. నాకు ఎనలేని మెజార్టీని ఇచ్చారు. నాకు ఒక ఆనందాన్ని ఇచ్చి నన్ను ఎమ్మెల్యేని చేశారు. అందుకే ఈ సందర్భంగా మళ్ళా మీతో కలవాలి, మీతో మమేకం కావాలి, మీతో రోజుసేపు మాట్లాడాలి. ఆనిమడుగుని ఒకనాడు ఈ కాదర్ నాగూర్ బాబావలి పురుషు ఉత్సవానికి వచ్చినప్పుడు ఈ గ్రామం గురించి చెప్పాను. ఎనలేని కీర్తి ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఎవ్రీ ఇయర్ కూడా ఈ గ్రామంలో నేను వస్తానని కూడా చెప్పాను. అదే ధర్మిలో ఈరోజు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ ఊరితో ఒక కొత్త బంధం కూడా మాకందరికి కూడా ఏర్పడబోతుంది. అది తొందరలో కూడా అందరికి కూడా నెరవేరుతుందని కూడా ఆశిస్తున్నా. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఈ గ్రామంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా కలిసి ఈరోజు ముస్లిం సోదరులు చేసుకునే పండగకి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. కులాల్ని మతాల్ని పక్కన పెట్టి అందరూ కూడా ఈ నాగూర్ బాబావలి ఆశీస్సుల కోసం ఈ దర్గాని దర్శించటం, ఆ నాగూర్ బాబావలి దీవెనలు తీసుకోవటం అందరం కూడా ఆనవాయితీగా ఉంది. నేను కూడా ఒక పల్లె ప్రాంతంలోనే పుట్టినటువంటి వ్యక్తిని. బ్రాహ్మణకాక అగ్రహారం గ్రామంలో పుట్టాను. మా ఇంటి పక్కనే మసీదు ఉంది. మా ఇంటి పక్కనే నమాజ్ చేసేటువంటి మసీదు ప్రాంతం ఉంది. నిరంతరం కూడా నాకు ముస్లిం సోదరులతో ఎనలేని బంధం ఉంది. నా రాజకీయ భవిష్యత్తుకు ఓనామాలు దిద్దింది ముస్లింల సోదరుల ఒడిలో అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎంతోమంది ఉన్నా నన్ను హక్కును చేర్చుకున్న ముస్లిం సోదరులు. నేను 2006లో ఎంపీటీసీ ఎన్నికల్లో మండలాధ్యక్షుడిగా జలదింక మండలానికి పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మా గ్రామంలో ఉన్న దూదాకుల ముస్లింస్ కావచ్చు, లేదంటే ముస్లిం సోదరులు కావచ్చు, ఇద్దరు కూడా నన్ను సొంత బిడ్డల్లాగా నన్ను ఆశీర్వదించారు, ఎత్తున పెట్టుకున్నారు, నన్ను గెలిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లింస్తో నాకు ఒక బంధం ఉంది. పుట్టింది హిందువుకైనా ముస్లిం సోదరులతో నాకు ఒక అనుబంధం ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకనే ముస్లిం సోదరుల యొక్క ప్రోగ్రాం ఎక్కడ నిర్వహించినా, ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడ దర్గాను సందర్శించే ఒక ఆనవాయితీగా పెట్టుకున్నా. నాకు కులాల కంటే, మతాల కంటే, వర్గాల కంటే, ప్రాంతాల కంటే మనుషులంటే ఇష్టం, పేదవాళ్ళంటే ఇష్టం, పేదవాళ్ళలో కల్మషం లేని ప్రేమ అంటే ఇష్టం. అందుకనే పక్కడ పల్లెటూర్లు ఉంటాయో అక్కడ నేను ఉండాలని ఒక కోరుకుంటా. ఎక్కడ పల్లె ప్రాంతాల్లో ఒక ప్రోగ్రాం జరుగుతుంటే ఆ ప్రోగ్రాంకి అటెండ్ అవ్వాలి. ఆ పల్లెల యొక్క మనసుల్లో చిరునవ్వులు చూడాలి. ఆ పల్లె ప్రాంత ప్రజల కష్టాలు
బాధలు అన్నీ మర్చిపోయి ఆనందంగా సాయంత్రం పూట కేరింతల మధ్య జరుపుకునే ఉత్సవాలలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూడా మీ గ్రామానికి సందర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భం కానప్పటికీ కూడా ఈ గ్రామం గురించి ఒక మాట చెప్పాలి. ముఖ్యంగా ఈ గ్రామం ఈ రోజున ఈ గ్రామం కావచ్చు, చెన్నాయిపాలెం గ్రామం కావచ్చు, ఈ రెండు కూడా నేను ఎమ్మెల్యే కాకముందుకే ఈ గ్రామంలో ఉన్నటువంటి పొలాలన్నింటినీ కూడా ఇండస్ట్రీలకి వచ్చేదానికి అప్పటికే మీ ఊర్లో దండు రైట్ కూడా జరిగింది. నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు తప్పకుండా చెప్పా, ప్రతి పొలాన్ని కాపాడుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని కూడా చెప్పాను. అయితే అందరూ కూడా ఆలకించారు. ఈ గ్రామంలో కొంచెం నాకు మెజార్టీని తగ్గించి వైసీపీ ప్రాంతానికి అనుకూలంగా ఉండేటట్టుగా ఈ గ్రామంలో మెజార్టీ కూడా ఇవ్వడం జరిగింది.